హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కథ. ఒకవైపు ప్రపంచం తెలియని అమాయక పల్లెటూరు అమ్మాయి స్నేహ, మరోవైపు సిటీలో పెరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్జున్. కేవలం పెద్దల మాటల కోసం మూడు ముళ్ళతో ఒకటైన ఈ ఇద్దరి మధ్య ఆ తొలి రాత్రి ఎలాంటి సంభాషణ జరిగింది? భయంతో వణికిపోతున్న స్నేహకి అర్జున్ ఎలా భరోసా ఇచ్చాడు? అపరిచితులుగా మొదలై విడదీయలేని బంధంగా మారిన ఒక అందమైన దాంపత్య ప్రయాణమే ఈ మనసున మనసై. కన్నీళ్లు, చిరునవ్వులు మరియు గాఢమైన ప్రేమతో నిండిన ఈ కథ ఖచ్చితంగా మీ మనసును హత్తుకుంటుంది. చివరి వరకు వినండి. ఆ ఊరంతా పండగ వాతావరణంలా ఉంది. ఇంటి నిండా బంధువులు, పందిరి నిండా మామిడి తోరణాలు, సన్నాయి మేళాల చప్పుడు, పిల్లల కేరింతలు. వీటన్నిటి మధ్య ఆ ఇంటికి పెద్ద కోడలుగా అడుగుపెట్టింది స్నేహ. స్నేహ చాలా మృదు స్వభావి. వయసు 23 ఏళ్ళు. డిగ్రీ చదివింది కానీ ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. నాన్న చాటు బిడ్డ. అలాంటి స్నేహకి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే అర్జున్తో పెళ్లి జరిగింది. అది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లో ఒకసారి, నిశ్చితార్థంలో మరోసారి. అంతే, వాళ్ళొకరినొకరు చూసుకుంది ఆ 2 సార్లే. ఫోన్లో కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. ఏదో తిన్నారా, బాగున్నారా అనే కుశల ప్రశ్నలు తప్ప వారి మధ్య లోతైన సంభాషణ జరగలేదు. అలాంటి పరిచయం లేని వ్యక్తితో ఈ రాత్రి ఒకే గదిలో జీవితాంతం కలిసి బతకటానికి వేసే మొదటి అడుగు. స్నేహ గుండెల్లో అలజడి రేపుతుంది. అత్తయ్య గారు, పిన్ని గారు స్నేహని ముస్తాబు చేసి గదిలోకి పంపించారు. గది మొత్తం మల్లెపూల వాసనతో నిండిపోయింది. మంచం మీద గులాబీ రేకులు చల్లి ఉన్నాయి. కిటికీలోంచి చల్లని గాలి వస్తుంది. ఆ గదిలో ఉన్న నిశ్శబ్దం స్నేహకి భయాన్ని పెంచుతుంది. స్నేహ మంచమంచున కూర్చుని తన చేతికి ఉన్న గోరింటాకును చూసుకుంటుంది. కానీ ఆ మనసులో మాత్రం వేల ప్రశ్నలు. అర్జున్ ఎలాంటివారు? కోపంగా ఉంటారా? నాతో ఎలా ప్రవర్తిస్తారు? సినిమాల్లో చూపించినట్టు ఇబ్బంది పెడతారా? లేక నా మనసుని అర్థం చేసుకుంటారా? అసలు నేను ఆయనతో ఎలా మాట్లాడాలి? ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అరచేతుల్లో చెమట పడుతుంది. అంతలోనే తలుపు చప్పుడైంది. స్నేహ ఉలిక్కిపడింది. గుండె గొంతులోకి వచ్చినట్లయింది. గబాల్న లేచి నిలబడింది. తలుపు మెల్లగా తెరుచుకుంది. అర్జున్ లోపలికి వచ్చాడు. అర్జున్ చూడ్డానికి చాలా హుందాగా ఉంటాడు. తెల్లటి పట్టుపంచ, లాల్చీలో ఉన్నాడు. రోజంతా జరిగిన పెళ్లి తాలూకు అలసట అతని మొహంలో కనిపిస్తుంది. అయినా సరే పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వుంది. లోపలికి రాగానే అర్జున్ నెమ్మదిగా తలుపు గడియ పెట్టాడు. ఆ శబ్దం స్నేహ గుండెల్లో ప్రధ్వనించింది. అర్జున్ స్నేహ వైపు తిరిగాడు. పట్టు చీరలో తలనిండా పూలతో తల వంచుకొని నిలబడిన స్నేహను చూసి అర్జున్ మనసులో ఏదో తెలియని ప్రశాంతత కనిపించింది. కానీ స్నేహ భయపడుతుందని అతనికి అర్థమైంది. ఆమె వేళ్ళు కొంగును గట్టిగా చుట్టుకోవటం అతను గమనించాడు. అర్జున్ నెమ్మదిగా నడుచుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న మంచినీళ్ళ బాటిల్ తీసుకుని గ్లాసులో నీళ్లు పోశాడు. స్నేహ గారు అని పిలిచాడు. ఆ పిలుపులో ఎక్కడా తొందరపాటు లేదు, అధికారం లేదు, కేవలం మర్యాద, ఆప్యాయత ఉన్నాయి. స్నేహ తల ఎత్తకుండానే ఆ అంది చిన్నగా. అర్జున్ గ్లాసు ఆమె వైపు అందిస్తూ, ముందు ఈ నీళ్లు తాగండి. పొద్దున్నుంచి ఉపవాసం, ఆపై ఆ గొడవ, హడావిడి, బాగా అలసిపోయి ఉంటారు కదా అని అన్నాడు. స్నేహ ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది. ఆమె ఊహించిన దానికి, జరుగుతున్న దానికి సంబంధం లేదు. అతను తన దగ్గరికి వచ్చి ఏదో చేస్తాడనుకుంది. కానీ అతను తన అలసట గురించి మాట్లాడుతున్నాడు. వణికే చేతులతో గ్లాస్ తీసుకుంది. నీళ్లు తాగుతూ ఉంటే గొంతు తలసింది కానీ గుండెల్లో భయం ఇంకా పూర్తిగా పోలేదు. అర్జున్ నవ్వుతూ, కూర్చోండి ప్లీజ్. అలా టెన్షన్తో నిలబడితే నాకేదో ఎగ్జామ్ ఇన్విజిలేటర్లా ఫీల్ వస్తుంది అని జోక్ చేశాడు.
స్నేహకు తెలియకుండానే పెదవుల మీద చిన్న నవ్వు వచ్చింది. మంచం అంచున కూర్చుంది. అర్జున్ కొంచెం దూరంగా కిటికీ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. స్నేహ గారు, నాకు తెలుసు మీకు చాలా భయంగా ఉందని అన్నాడు అర్జున్ సూటిగా. స్నేహ మళ్ళీ తలదించుకుంది. నిజం చెప్పాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉంది అన్నాడు అర్జున్. స్నేహ షాక్ అయి అతని వైపు చూసింది. మీకా? మగవాళ్ళకు కూడా భయం ఉంటుందా అన్నట్టు చూసింది. అర్జున్ నవ్వాడు. ఎందుకుండదు? ఒక కొత్త అమ్మాయి వాళ్ళ నాన్ని అమ్మని ఇంటిని వదిలేసి కేవలం నన్ను నమ్మి వచ్చింది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోగలనా? ఆమెను సంతోషపెట్టగలనా? ఆమెకి నా ఇల్లు నచ్చుతుందా? ఇలాంటి భయాలు నాకు బోల్డు ఉన్నాయి. అర్జున్ మాటలు వింటూ ఉంటే స్నేహ మనసులో ఉన్న పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. అబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నారు అని అనుకుంది. స్నేహ గారు, అర్జున్ గొంతు మార్చాడు. ఈసారి మరింత మృదువుగా ఉన్నాడు. ఈ రాత్రి అంటే సినిమాల్లో చూపించినట్టు ఏదో జరిగిపోవాలని రూల్ లేదు. మనం ఒకరికొకరు పూర్తిగా కొత్త. మీరు కంఫర్టబుల్గా లేకపోతే మనం స్నేహితుల్లాగా మాట్లాడుకుందాం. మీకెప్పుడు నా మీద నమ్మకం కలిగితే, ఎప్పుడు మీ మనసు నా వైపు తిరిగితే అప్పుడే మన ప్రయాణం మొదలవుతుంది. అంతవరకు నేను వెయిట్ చేస్తాను. స్నేహ కళల్లో నీళ్లు తిరిగాయి. ఆనంద బాష్పాలవి. ఒక భర్త నుంచి ఇంతకంటే గొప్ప భరోసా ఏముంటుంది? ఆమె ధైర్యం చేసి మొదటిసారి నోరు విప్పింది. థ్యాంక్ యూ అండి, నాకు చాలా భయంగా ఉండేది. కానీ మీ మాటలతో ఆ భయం పోయింది. అర్జున్ లేచి ఆమె పక్కన కొంచెం దూరంగా మంచం మీద కూర్చున్నాడు. సరే, భయం పోయింది కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీకు నచ్చిన స్వీట్ ఏంటి? మా అమ్మ చేసిన లడ్డులా, లేక మీ ఊర్లో దొరికే కాసనా అని అడిగాడు. అలా వారి మధ్య సంభాషణ మొదలైంది. అర్జున్ తన చిన్నప్పటి చిలిప్ పనులు, హాస్టల్ కష్టాలు చెప్తూ ఉంటే స్నేహ పగలబడినవ్వింది. స్నేహ తనకు వంటలో జరిగిన ఫన్నీ పొరపాట్లు చెప్తూ ఉంటే అర్జున్ ఆట పట్టించాడు. గంట గడిచిపోయింది. అప్పటిదాకా ఉన్న అపరిచితులు అనే భావన పోయి స్నేహితులు అనే భావన వచ్చింది. ఆ గదిలో ఉన్న మల్లెపూల వాసన ఇప్పుడు స్నేహకి వికారంగా లేదు, చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అర్జున్ స్నేహ కళ్ళలోకి చూశాడు. ఆ వెన్నెల కాంతిలో ఆ ముఖం మెరిసిపోతుంది. స్నేహ ఈసారి గారు అని పిలవలేదు. ఈ రోజు నుంచి నువ్వు నా బాధ్యత కాదు, నాలో సగం. నీ కన్నీళ్ళు, నీ నవ్వులు, నీ కోపం అన్నీ నావే. ఎప్పుడైనా నేను నీకు నచ్చకపోయినా, ఏదైనా తప్పు చేసినా మొహమాటం లేకుండా చెప్పు, సరేనా అని అడిగాడు. స్నేహ తల ఊపింది. ఆ మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఇతనే నా ప్రపంచం, ఇతని ప్రేమే నా జీవితం అని. అర్జున్ నెమ్మదిగా స్నేహ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చెయ్యి మృదువుగా వెచ్చగా ఉంది. ఈసారి స్నేహ చెయ్యి వెనక్కి తీసుకోలేదు. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక తెలియని విద్యుత్తుని ప్రవహింపజేసింది. అది కామంతో కూడిన స్పర్శ కాదు, ప్రేమతో కూడిన భరోసా. అర్జున్ స్నేహ చేతిని తన పెదవుల దగ్గరకు తీసుకుని సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. స్నేహ ఒళ్ళు జల్దరించింది. ఆమె కళ్ళు మూసుకుంది. ఆ క్షణం ఆమెకి అనిపించింది, ఇదే స్వర్గమని. బయట చినుకులు పడ్డం మొదలైంది. చిటపట చినుకుల శబ్దం, లోపల 2 గుండెల చప్పుడు. అర్జున్ స్నేహ గడ్డం పట్టుకుని పైకి లేపాడు. ఆమె కళ్ళు ఇంకా మూసుకుని ఉన్నాయి. స్నేహ, కళ్ళు తెరువు అన్నాడు గుసగుసగా. స్నేహ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అర్జున్ కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపించింది. అతను మెల్లగా దగ్గరికి జరిగాడు. ఆమె నుదుటి మీద ఉన్న కుంకుమం తాకుతూ నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దులో ఉన్న ఆత్మీయతకి స్నేహ కరిగిపోయింది. అర్జున్ భుజం మీద తలవాల్చింది. పడుకుందామా? రేపొద్దున్నే మళ్ళీ బోల్డు పండ్లుంటాయి అన్నాడు అర్జున్ నవ్వుతూ. అంది స్నేహ చిన్నపిల్లలా. మరి కొద్దిసేపు ఇలానే ఉండనివ్వండి అంది స్నేహ. అర్జున్ గుండె చప్పుడు వింటూ అర్జున్ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ రాత్రికి శారీరక కలయిక జరగకపోయినా
మానసిక కలయిక జరిగింది. అది అంతకంటే గొప్పది, బలమైంది. వారిద్దరూ ఆ కిటికీలోంచి కనిపిస్తున్న చంద్రుణ్ణి చూస్తూ భవిష్యత్తు గురించి కళ్ళు కంటూ అలా ఉండిపోయారు. కానీ వారికి తెలియదు రేపటి నుంచి వారి జీవితంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయో, ఎంత గాఢమైన ప్రేమ వారిని బంధించబోతుందో. కిటికీలోంచి సూర్యకిరణాలు గదిలోకి చొరబడి అర్జున్ ముఖం మీద పడుతున్నాయి. పక్కనే ఉన్న స్నేహ అప్పటికే నిద్రలేచింది. ఆమె స్నానం చేసి తడి జుట్టుతో లేత గులాబీ రంగు చీరలో చాలా అందంగా ఉంది. అద్దం ముందు నిలబడి నుదుటిన కుంకుమ దిద్దుకుంటూ అద్దంలోంచి మంచం మీద నిద్రపోతున్న అర్జున్ని చూసింది. రాత్రి జరిగిన సంభాషణ ఆమెకింకా కల్లాగానే ఉంది. నువ్వు నా బాధ్యత కాదు, నాలో సగం అన్న అర్జున్ మాటలు ఆమె చెవుళ్ళు మారుమోగుతూ ఉన్నాయి. తెలియకుండానే ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. నిద్రపోతున్న అర్జున్ చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు. స్నేహ నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళింది. అతన్ని లేపాలా వద్దా అని సందిగ్ధంలో ఉంది. అంతలో అర్జున్ కదిలాడు. స్నేహ వెనక్కి తగ్గబోయింది, కానీ అర్జున్ అమాంతం ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. స్నేహ బ్యాలెన్స్ తప్పి అర్జున్ ఛాతి మీద పడింది. అమ్మో అని చిన్నగా అరిచింది స్నేహ. అర్జున్ కళ్ళు తెరవకుండానే, పొద్దున్నే దేవతల తయారై మనిషినిలా డిస్టర్బ్ చేయటం న్యాయమా అన్నాడు నిద్రమత్తు గొంతుతో. స్నేహ బుగ్గలెర్రబడ్డాయి. వదలండి, ఎవరైనా వస్తారు, తలుపు తీసే ఉంది అంది కంగారుగా, గుండె దరదరలాడుతూ ఉండగా. అర్జున్ నవ్వుతూ కళ్ళు తెరిచాడు. స్నేహ ముఖం అతనికి చాలా దగ్గరగా ఉంది. ఆమె తడి జుట్టు నుంచి జారిపోయిన నీటి చుక్క అతని ముఖం మీద పడింది. తలుపు తీసి ఉంటేనేం, నా పెళ్ళాన్నే కదా హక్ చేసుకున్నాను అన్నాడు కొంటగా. స్నేహ సిగ్గుతో, ప్లీజ్ అండి, అత్తయ్య గారు కాఫీ అడిగారు, నేను వెళ్ళాలని చెప్పి అతి కష్టం మీద అతని పట్టు విడిపించుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అర్జున్ ఆమె వెళ్తున్న వైపే చూస్తూ, దొంగపిల్ల, ఇప్పుడే మొదలైంది మన ఆట అనుకుని నవ్వుకున్నాడు. పెళ్లి సందడి ముగిసింది. ఇప్పుడు అసలు ఘట్టం. స్నేహ తన పుట్టింటిని అత్తారింటిని వదిలి అర్జున్తో కలిసి హైదరాబాద్ వెళ్ళాలి. కారెక్కినప్పుడు స్నేహ వాళ్ళమ్మ నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబు, దానికి అమాయకత్వం ఎక్కువ అని స్నేహ వాళ్ళ నాన్న అర్జున్ చేతులు పట్టుకొని చెప్పినప్పుడు స్నేహ గుండె బరువెక్కింది. కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కారు కదిలింది. స్నేహ కిటికీలోంచి వెనక్కి వెళ్తున్న తన వాళ్ళని చూస్తూ ఏడుస్తుంది. అర్జున్ డ్రైవింగ్ చేస్తున్నాడు. వాళ్ళ సొంత కారులో వెళ్తున్నారు. స్నేహ ఏడుపు చూసి అర్జున్ కారుని ఊరి చివర ఒక పచ్చని పొలం దగ్గర ఆపాడు. స్నేహ అని పిలిచాడు. స్నేహ కళ్ళు తుడుచుకుంటూ అతని వైపు చూసింది. అర్జున్ ఆమె వైపు తిరిగి, నాకు తెలుసు, 23 ఏళ్లు పెరిగిన ఇంటిని వదిలేసి రావటం ఎంత కష్టమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిగా వెళ్ళటం లేదు, నీతో పాటు నేనున్నాను. ఇక నుంచి నీ నాన్నలా, నీ ఫ్రెండ్లా, నీ భర్తలా అన్నీ నేనే ఉంటాను, ప్రామిస్ అని చెప్పి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని గట్టిగా నొక్కాడు. ఆ స్పర్శలో ఉన్న భరోసా స్నేహ ఏడుపుని ఆపింది. ఆమె అర్జున్ భుజం మీద తలవాల్చింది. థ్యాంక్ యూ అర్జున్ అంది. మొదటిసారి గారు అని అనకుండా పేరు పెట్టి పిలిచింది. అర్జున్ నవ్వాడు. అబ్బో, ప్రమోషన్ వచ్చిందే, గారు పోయి అర్జున్ వచ్చింది అన్నాడు జోక్ చేస్తూ. స్నేహ నవ్వింది. ఆ నవ్వుతో వారి ప్రయాణం మళ్ళీ మొదలైంది. హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో అర్జున్ ఫ్లాట్ ఉంది. అది 5వ అంతస్తు. కార్ పార్క్ చేసి లగేజ్ తీసుకుని ఇద్దరు లిఫ్ట్లో పైకి వెళ్లారు. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే స్నేహకి ఆశ్చర్యం వేసింది. అది బ్యాచిలర్ రూమ్లా లేదు, చాలా నీట్గా పద్ధతిగా ఉంది. హాల్లో పెద్ద టీవీ, బాల్కాన్లో మొక్కలు, కిచెన్లో సామాన్లన్నీ సర్ది ఉన్నాయి. వావ్, ఇల్లు చాలా బాగుంది అంది స్నేహ చుట్టూ చూస్తూ. నీకోసమే నిన్న మా ఫ్రెండ్స్ని పెట్టి క్లీన్ చేయించాను అన్నాడు అర్జున్ కన్ను కొడుతూ. అవునా, మరి వంటగదిలో ఏముందో చూద్దాం
అని స్నేహ కిచెన్ వైపు వెళ్ళింది. అక్కడే అసలు చిక్కు వచ్చింది. కిచెన్లో గ్యాస్ ఉంది, బియ్యం ఉన్నాయి, కానీ కూరగాయలు లేవు. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. అర్జున్ వంట చేద్దామంటే ఏం లేవు. ఇప్పుడేం తింటాం అని అడిగింది స్నేహ కంగారుగా. అర్జున్ నవ్వుతూ, ఈరోజు మనం ఫస్ట్ డే కదా, ఈరోజు వంట లేదు, ఓన్లీ రొమాన్స్, సారీ ఓన్లీ మ్యాగీ అన్నాడు. స్నేహ ఆశ్చర్యంగా చూసింది. మ్యాగీనా? పెళ్లి తర్వాత మొదటి రోజు మ్యాగీ తిండమా? తప్పదు మేడం, బయట ఆర్డర్ చేద్దామంటే టైం పడుతుంది, నాకు ఆకలి వేస్తుంది, నీ చేత్తో మ్యాగీ చేసి పెడితే అమృతంలా తింటాను అన్నాడు అర్జున్ చిన్న పిల్లాళ్ళ మొహం పెట్టి. స్నేహ నవ్వి సరే మీ ఇష్టం అని మ్యాగీ చేయడం మొదలుపెట్టింది. ఆమె వంట చేస్తూ ఉంటే అర్జున్ కిచెన్ డోర్ దగ్గర నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆమె చీరకట్టు, నడుము దగ్గర వడ్డానం, చేతి గాజుల చప్పుడు అతనికేదో మత్తును కలిగిస్తున్నాయి. నెమ్మదిగా వెనక నుంచి వెళ్ళి స్నేహ నడుము చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకున్నాడు. స్నేహ ఉలిక్కిపడింది. గరిట జారిపడేంత పనైంది. అర్జున్ ఏం చేస్తున్నారు అంది గొంతులో వణుకుతో. హెల్ప్ చేస్తున్నాను అన్నాడు అర్జున్ ఆమె చెవి దగ్గర గుసగుసగా. ఇలా నా హెల్ప్ చేసేది? అవును, భర్త సాన్నిహిత్యం ఉంటే వంట రుచి పెరుగుతుందట అన్నాడు అర్జున్ ఆ మెడ మీద ముక్కుతో రాస్తూ. స్నేహకి కాళ్ళలో సత్వ తగ్గుతున్నట్టు అనిపించింది. అతని ఉచ్ఛ్వాస విశ్వాసాలు ఆ మెడకి తాకుతూ ఉంటే ఒళ్ళంతా జల్దరిస్తుంది. అర్జున్ ప్లీజ్, మ్యాగీ మాడిపోతుంది అంది అతి కష్టం మీద. అర్జున్ నవ్వుతూ ఆమెను వదిలేశాడు. సరేలే, బతికిపోయావు, త్వరగా రా, బాల్కన్లో కూర్చుందాం, బయట సన్నగా వర్షం పడుతుంది, హైదరాబాద్ సిటీ లైట్ల వర్షంలో మెరుస్తున్నాయి. బాల్కన్లో కూర్చొని ఇద్దరు ఒక ప్లేట్లో మ్యాగీ తింటున్నారు. నిజంగా చాలా బాగుంది స్నేహ, మా అమ్మ తర్వాత ఇంత బాగా నువ్వే చేశావు అన్నాడు అర్జున్. మ్యాగీ చేయటానికి కూడా టాలెంట్ కావాలా అన్న విని స్నేహ. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. అవసరం లేదు, కానీ ప్రేమ కావాలి, అది నీ దగ్గర చాలా ఉంది. ప్లేట్ పక్కన పెట్టేసి అర్జున్ స్నేహ చేతిని తీసుకున్నాడు. వర్షం పెరిగింది. చల్లగాలికి స్నేహ కొంచెం వణికింది. అర్జున్ లేచి లోపలికి వెళ్ళి ఒక షాల్ తెచ్చాడు. ఆమె చుట్టూ కప్పబోయాడు. కాని మనస్సు మారి ఆమె పక్కనే కూర్చుని ఆ షాల్ని ఇద్దరి చుట్టూ కప్పుకున్నారు. ఇప్పుడు ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నారు. ఎంత దగ్గరగా అంటే ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపించేంత. స్నేహతల అర్జున్ భుజం మీద ఉంది. అర్జున్ చెయ్యి ఆ భుజం చుట్టూ ఉంది. స్నేహ పిలిచాడు అర్జున్. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం, ఈరోజు. స్నేహ తల ఎత్తి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, ఆరాధన ఉంది, ప్రేమ ఉంది, కొంచెం సిగ్గు కూడా ఉంది. అర్జున్ ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె నుదుటి మీద పన్న జుట్టుని పక్కకు జరిపాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను స్నేహ, నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ, రేపు ఇంకా ఎక్కువ అని అన్నాడు. స్నేహ కళ్ళు మూసుకుంది. నేను కూడా అంది చిన్నగా. అర్జున్ మెల్లగా తల వంచి ఆమె పెదవులని సమీపించాడు. స్నేహ ఊపిరి బిగపట్టింది. ఆమె చేతులు అర్జున్ షర్ట్ని గట్టిగా పట్టుకున్నాయి. వారి పెదాలు కలిశాయి. అది ఒక మధురమైన అనుభూతి. బయట కురుస్తున్న వర్షం సాక్షిగా రెండు మనసులు, రెండు శరీరాలు దగ్గరవుతున్న క్షణం అది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ ఆమెని ఆ మాంతం ఎత్తుకున్నాడు. అర్జున్ దించండి, పడిపోతాం అంది స్నేహ కంగారుగా నవ్వుతూ. పడిపోతే పడిపోయాం, ఇద్దరం కలిసే పడతాం అంటూ అర్జున్ ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ వైపు నడిచాడు. బెడ్రూమ్లో లైట్స్ డిమ్ముగా ఉన్నాయి. అర్జున్ ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. తను ఆమె పక్కన చేరాడు. స్నేహ సిగ్గుతో ముఖం దాచుకుంది. అర్జున్ ఆమె చేతిని తీసి నన్ను చూడు స్నేహ అని అన్నాడు. స్నేహ చూసింది. ఆ చూపుల్లో ఉన్న గాఢతకి ఆమె కరిగిపోయింది. ఆ రాత్రి ఆ గదిలో మౌనం మాట్లాడింది, స్పర్శ పాటలు పాడింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆఖరి అడ్డుగోడలు కూలిపోయాయి. వారిద్దరు కలిసిపోయి మనంగా మారిన రాత్రి అది.
ఆనందం, ప్రేమ మరి శృంగారం కలగలిపిన ఒక మరువలేని అధ్యాయం వారి జీవితాల్లో మొదలైంది. పెళ్ళయి వారం రోజులు గడిచింది. ఆ వారం రోజులు అర్జున్ సెలవు పెట్టడంతో ఆ ఇల్లు ఒక స్వర్గంలో గడిచిపోయింది. ఎటు వెళ్లకుండా గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ, కలిసి వంట చేసుకుంటూ, ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ సమయం ఎలా గడిచిపోయిందో ఇద్దరికీ తెలియలేదు. కానీ ఈరోజు అర్జున్ ఆఫీస్కి వెళ్ళవలసిన రోజు. ఆ హనీమూన్ ఫేజ్ దాటి వాస్తవంలోకి రావాల్సిన రోజు. అర్జున్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. వైట్ షర్టు, బ్లాక్ ట్రౌజర్ వేసుకుని అద్దం ముందు టై కట్టుకుంటూ ఉన్నాడు. స్నేహ కిచెన్లో ఉంది. అర్జున్ కోసం లంచ్ బాక్స్ సర్దుతుంది. ఆ మనసులో ఏదో తెలియని బెంగ. ఇన్ని రోజులు పక్కనే ఉన్న మనిషి ఇప్పుడు పొద్దున వెళ్తే సాయంత్రం దాకా రాడు. ఆ ఆలోచన ఆమెకి కష్టంగా ఉంది. స్నేహ లంచ్ బాక్స్ తీసుకొని హాల్లోకి వచ్చింది. అర్జున్ టై సరిగ్గా కుదరక సతమత పడుతూ ఉన్నాడు. స్నేహ నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది. ఇలా ఇవ్వండి అంటూ అర్జున్ చేతిలో నుంచి టై తీసుకుంది. ఆమె చాలా నేర్పుగా నాటు వేస్తుంది. అర్జున్ ఆమెను చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో ఉన్న దిగులు అతనికి అర్థమైంది. టై కడ్డం పూర్తవగానే స్నేహ వెనక్కి తగ్గబోయింది. అర్జున్ ఆమె నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఏంటి మేడం, అప్పుడే డల్ అయిపోయారు? నిన్న ఆఫీస్కి వెళ్తున్నాను, యుద్ధానికి కాదు అన్నాను నవ్వుతూ. స్నేహ చిన్నగా నవ్వింది కానీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలవాటు లేదు కదా అర్జున్, పొద్దున్నే లేవగానే మీరు పక్కన ఉండేవారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఈ ఇల్లు ఖాళీగా భయంగా ఉంటుంది అని అంది. అర్జున్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నాకు మాత్రం ఇష్టమా చెప్పు? నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు మాత్రం ఇష్టమా చెప్పు? నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు కాళ్ళు లాగటం లేదు. కానీ తప్పదు కదా, మన భవిష్యత్తు కోసం కష్టపడాలి. సాయంత్రం 6 గంటలకల్లా వాలిపోతాను ప్రామిస్ అని అన్నాడు. స్నేహ లంచ్ బ్యాగ్ అతని చేతికిచ్చింది. అర్జున్ వెళ్తూ డోర్ దగ్గర ఆగి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకుంది. అప్పటిదాకా సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. స్నేహ సోఫాలో కూర్చొని అర్జున్ తాగిన కాఫీ కప్ వైపు చూస్తూ ఉండిపోయింది. స్నేహకి పట్నంలో ఎవరు తెలియదు. పక్కింటి వాళ్ళు తలుపులు తీయరు. టీవీ చూసినా బోరు కొడుతుంది. అమ్మకి ఫోన్ చేసింది. అమ్మ, ఏం చేస్తున్నావు? ఏముంది తల్లి, వంట చేస్తున్నా. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళారమ్మా. ఇక్కడ చాలా బోరుగా ఉంది. గోడలు నన్ను చూస్తున్నట్టు ఉంది అని చిన్నపిల్ల కంప్లైంట్ చేసింది. కాసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది. అర్జున్కి మెసేజ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించింది. డిస్టర్బ్ అవుతారేమో అని ఆగిపోయింది. కానీ అర్జున్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. లంచ్ డన్, మిస్ యూ స్నేహ అని చిన్న మెసేజ్ చూడగానే స్నేహ మొహం వెలిగిపోయింది. ఆమె గుండెల్లో ఉన్న బరువు దిగిపోయింది. మిస్ యూ టూ, కమ్ ఫాస్ట్ అని రిప్లై ఇచ్చింది. అర్జున్ 6 గంటలకి వస్తానని చెప్పాడు. కానీ గడియారం 7 కొట్టింది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నాను, ఇంకో గంట పడుతుంది అని మెసేజ్ వచ్చింది. స్నేహకి కోపం, బాధ కలిగాయి. మొదటి రోజే లేటా అని అనుకుంది. అర్జున్ వచ్చాక అతనికిష్టమైన ఆలుకుర్మ పూరి చేసి పెట్టి సర్ప్రైజ్ చేద్దామనుకుంది. కోపం వచ్చినా సరే ప్రేమ ఎక్కువ కదా. వంటగదిలోకి వెళ్ళింది. స్నేహ వేగంగా ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఆమె ఆలోచనలన్నీ అర్జున్ మీదే ఉన్నాయి. ఎందుకు ఇంకా రాలేదు? ట్రాఫిక్లో ఇరుక్కున్నారా? ఆకలి వేస్తుందేమో. ఆలోచనలో పడి చేతిలో ఉన్న కత్తి జారింది. అమ్మా అని గట్టిగా అరిచింది స్నేహ. కత్తి ఆమె ఎడమ చేతి వేలిని గట్టిగా తెగ నరికింది. రక్తం ధారల కారిపోతుంది. స్నేహ భయపడుతుంది. రక్తం చూస్తే ఆమెకి కళ్ళు తిరుగుతాయి. వెంటనే ట్యాప్ కింద చేయి పెట్టింది. కానీ రక్తం ఆగటం లేదు. నొప్పి ప్రాణం తీస్తుంది. కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి. పక్కన అమ్మ లేదు, అర్జున్ లేడు. ఒక చేత్తోనే ఒక గుడ్డ ముక్క వెతికి వేలికి గట్టిగా చుట్టుకుంది. హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడింది.
నొప్పికి తల్లడిల్లిపోతుంది. కాలింగ్ బెల్ మోగింది. స్నేహ కళ్ళు తుడుచుకొని వేలుని చీర కొంగులో దాచుకొని తలుపు తీసింది. ఎదురుగా అర్జున్. మొహమంతా అలసట. సారీ స్నేహ, బాస్ లాస్ట్ మినిట్లో పని చెప్పాడు. బాగా లేట్ అయింది కదా అంటూ లోపలికి వచ్చాడు. షూస్ విప్పుతూ చాలా ఆకలిగా ఉంది, ఏం చేశావు అని అడిగాడు. స్నేహ మాట్లాడలేదు. ఆ ముఖం పాలిపోయింది. కళ్ళల్లో ఇంకా నీటి తడి ఆరలేదు. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఏదో తేడాగా అనిపించింది. స్నేహ ఏమైంది, డల్గా ఉన్నావు అని దగ్గరికి వచ్చాడు. స్నేహ వెనక్కి తగ్గింది. ఏం లేదు, అలసిపోయాను కదా, ఫ్రెష్ అవ్వండి అంది గొంతులో వణుకుతో. అర్జున్కి అనుమానం వచ్చింది. ఆమె ఎడమ చేతిని కొంగుచాటున దాచటం గమనించాడు. వెంటనే ఆమె చేతిని పట్టుకుని బయటకు లాగాడు. ఆ గుడ్డ మొత్తం రక్తంతో తడిసిపోయింది. అర్జున్ గుండె ఆగిపోయినంత పనైంది. స్నేహ, ఏంటిది ఇంత రక్తం అని అరుస్తూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు. ఆ గుడ్డ విప్పి చూశాడు. గాయం లోతుగా ఉంది, ఇంకా రక్తం వస్తూనే ఉంది. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆఫీస్ టెన్షన్, ఆకలి అన్నీ మర్చిపోయాడు. ఎంత పనిచేశావు స్నేహ, ఇంత దెబ్బ తగిలితే నాకు ఫోన్ చేయవా పిచ్చిదానా అంటూ వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాడు. స్నేహని చూస్తూ ఉంటే తనకి ఏడుపు వస్తుంది. డెటాల్తో క్లీన్ చేస్తూ ఉంటే స్నేహ ష్ అబ్బా అని మూలిగింది. అర్జున్ కళ్ళలోంచి నీళ్లు రాలి ఆమె చేతి మీద పడ్డాయి. సారీ స్నేహ, సారీ, నేను లేటుగా రావటం వల్లే కదా నువ్వు కంగారు పడ్డావు, నా వల్లే నీకు దెబ్బ తగిలింది అని బాధపడ్డాడు. స్నేహ తన కుడి చేత్తో అర్జున్ కన్నీళ్లు తుడిచింది. పర్లేదు అర్జున్, చిన్న దెబ్బే, మీరు వచ్చారు కదా నొప్పి తగ్గిపోయింది అంది నవ్వుతూ. నొప్పి ఉన్నా సరే. అర్జున్ ఆమె వేలుకి బ్యాండేజ్ వేసి మందు రాశాడు. ఇక నుంచి నువ్వు వంటగదిలోకి వెళ్ళొద్దు, ఈ రోజుకి నో కుకింగ్ అని చెప్పి ఫోన్ తీసి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆమె పక్కనే కూర్చొని ఆమెను తన భుజం మీద ఆంచుకున్నాడు. చాలా నొప్పిగా ఉందా అని అడిగాడు చిన్నపిల్లాల్లా. ఉంది, కానీ మీరు దగ్గర ఉంటే తెలియటం లేదు అంది స్నేహం. ఫుడ్ డెలివరీ వచ్చింది. అర్జున్ ప్లేట్లో అన్నం కలిపాడు. స్నేహ తన కుడి చేత్తో తినబోయింది. వద్దు, నేను తినిపిస్తా అన్నాడు అర్జున్. నాకు దెబ్బ తగిలింది ఎడమ చేతి కదా, కుడి చెయ్యి బాగానే ఉందిగా అంది స్నేహం. నీ చెయ్యి బాగానే ఉండొచ్చు, కానీ నా మనసు బాగులేదు. నిన్ను అలా చూసి నా ప్రాణం విలవిల్లాడింది, నన్ను శాంతి పన్నివ్వు అని చెప్పి అర్జున్ సొంత చేత్తో అన్నం కలిపి ఆమె నోటికి అందించాడు. ఆ అన్నం ముద్దలో కేవలం రుచి మాత్రమే లేదు, అర్జున్ ప్రేమ కూడా ఉంది. స్నేహ తింటుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. చిన్నప్పుడు అమ్మ తినిపించేది, ఇప్పుడు భర్త. అర్జున్ కూడా ఆమెతో పాటు తిన్నాడు. మధ్య మధ్యలో నీళ్లు తాగిస్తూ ఆమె నోరు తుడుస్తూ ఒక పసిపాపలా చూసుకున్నాడు. భోజనమయ్యాక బెడ్రూంలోకి వెళ్లారు. అర్జున్ స్నేహకి టాబ్లెట్స్ వేసి దుప్పటి కప్పాడు. తను కూడా పక్కన పడుకొని ఆమె గాయపడిన చేతిని తన గుండె మీద పెట్టుకున్నాడు. స్నేహ, నువ్వు నా ప్రాణం, నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను, రేపటి నుంచి ఇక త్వరగా వస్తాను, నిన్ను ఒంటరిగా ఉంచను అన్నాడు. స్నేహ నవ్వి, అర్జున్, భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమలే కాదు, ఇలాంటి కష్టాలు కూడా వస్తాయని, అప్పుడే ప్రేమ పెరుగుతుందని ఈరోజు తెలిసింది. ఈ దెబ్బ తగలడం కూడా మంచిగా జరిగింది, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అర్థమైంది. అర్జున్ ఆమెను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిద్రపో, టాబ్లెట్ వేసుకున్నావు కదా, మత్తుగా ఉంటుంది. స్నేహ కళ్ళు మూసుకుంది. చేతికి నొప్పి ఉన్న మనసుకు మాత్రం హాయిగా ఉంది. తన్ని కంటికి రెప్పలా చూసుకునే భర్త దొరికాడు అన్న ధైర్యంతో ఆమె గాఢ నిద్రలోకి జారుకుంది. అర్జున్ మాత్రం చాలాసేపు నిద్రపోలేదు. స్నేహ ముఖం వైపు చూస్తూనే ఉన్నాడు. ఇక మీదట నిన్నింకా జాగ్రత్తగా చూసుకోవాలి అని మనసులో శపథం చేసుకున్నాడు. పెళ్ళై 4 రోజులు గడిచింది. ఆ ఇంట్లో స్నేహ ఇప్పుడు పూర్తిగా ఇమిడిపోయింది. అర్జున్ అలవాట్లు, ఇష్టాలు అన్నీ ఆమెకి కంటాంత వచ్చేశాయి. కానీ రోజు స్నేహకి చాలా ప్రత్యేకమైన రోజు, ఆమె పుట్టినరోజు.
పెళ్లి తర్వాత వస్తున్న మొదటి పుట్టినరోజు కావటంతో స్నేహకి ఎన్నో ఆశలు ఉన్నాయి. అర్జున్ రాత్రి 12 గంటలకే లేపి విష్ చేస్తారేమో, గులాబీ పూలు ఇస్తారేమో అని కళ్ళు కంటూ పడుకుంది. కానీ రాత్రి అర్జున్ గాఢ నిద్రలో ఉండిపోయాడు. ఉదయం లేచింది. కనీసం ఇప్పుడైనా గుర్తు చేసుకొని విష్ చేస్తారని ఆశగా అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ హడావిడిగా రెడీ అవుతున్నాడు. స్నేహ, నా బ్లూ షర్ట్ ఎక్కడా? మీటింగ్ ఉంది, లేట్ అవుతుంది అని అరిచాడు. స్నేహ ముఖం చిన్నబోయింది. షర్ట్ తీసి ఇస్తూ, అర్జున్, ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా అని అడిగింది చిన్నగా. అర్జున్ క్యాలెండర్ వైపు చూడకుండా టై కట్టుకుంటూ, హా తెలుసు, ఈరోజు ఫ్రైడే కదా, ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది అన్నాడు సీరియస్గా. స్నేహ గుండె పగిలినంత పనైంది. నా పుట్టినరోజు కూడా గుర్తులేదా? పెళ్ళై 4 రోజులే కదా అయింది, అప్పుడే మర్చిపోయారా అని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ ఆమె వైపు చూడకుండానే ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని, బాయ్ స్నేహ, ఈరోజు నైట్ రావటం లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దు, తినేసి పడుకు అని చెప్పి గబాగబా వెళ్ళిపోయాడు. తలుపు మూసుకుంది. స్నేహ అక్కడే కూలబడిపోయింది. కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అంత బిజీనా? కనీసం హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి నిమిషం దొరకలేదా అని వెక్కి వెక్కి ఏడ్చింది. స్నేహ రోజంతా డల్గా ఉంది. అమ్మ, నాన్న, స్నేహితులందరూ ఫోన్ చేసి విష్ చేశారు. కానీ ఆమెకు కావలసిన ఒక్క విష్ మాత్రం రాలేదు. అర్జున్ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఇంటికి రానివ్వండి, అసలు మాట్లాడను, మొహం కూడా చూపించను అని గట్టిగా నిర్ణయించుకుంది. సాయంత్రం అవుతుంది. స్నేహ వంట చేయలేదు, రెడీ అవ్వలేదు. ఉదయం కట్టుకున్న నలిగిపోయిన కాటన్ చీరలోనే సోఫాలో ముడుచుకుని పడుకుంది. హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగింది. స్నేహ విసుగ్గా లేచింది. వచ్చారా మహాశయుడు? ఈ టైం వరకు ఆఫీస్లో ఏం చేస్తారు అని గొనుక్కుంటూ తలుపు తీసింది. ఎదురుగా అర్జున్ లేడు. ఒక డెలివరీ బాయ్ ఉన్నాడు. స్నేహ గారు మీరేనా? అవును మేడం, ఇది మీకు పార్సల్ అర్జున్ సార్ పంపించారు అని ఒక పెద్ద బాక్స్ ఇచ్చాడు. స్నేహ ఆశ్చర్యపోయింది. బాక్స్ తీసుకొని లోపలికి వచ్చింది. కోపం ఉన్న కుతూహలం ఆపుకోలేక బాక్స్ తెరిచింది. అందులో ఒక అందమైన డిజైనర్ పట్టుచీర, దాంతోపాటు ఒక చిన్న చీటీ ఉంది. చీటీలో ఇలా రాసి ఉంది, నా బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఉదయం నేను ఏడిపించినందుకు సారీ, నాకన్నీ గుర్తున్నాయి. ఈ చీర కట్టుకొని సరిగ్గా 9 గంటలకు బిల్డింగ్ టెర్రస్ మీదకి రా, నీ రాముడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ చీటి చదవగానే స్నేహ కోపం మంచులా కరిగిపోయింది. పెదవుల మీద నవ్వు వికసించింది. దొంగ, ఎంత బాగా నటించారు, నన్ను ఏడిపించి ఆనందపడతారా, ఇప్పుడే చెప్తా పని అనుకుంటూ ఆనందంతో గంతులేస్తూ గదిలోకి పరిగెత్తింది. స్నేహ ఆ పచ్చని పట్టుచీర కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని దేవతల తయారైంది. లిఫ్ట్ ఎక్కి టెర్రస్ మీదకు వెళ్ళింది. అక్కడ దృశ్యం చూసి ఆమె నోట మాట రాలేదు. టెర్రస్ మొత్తం కొవ్వొత్తులతో అలంకరించి ఉంది. మధ్యలో ఒక చిన్న టేబుల్, దానిమీద కేకు, చుట్టూ గులాబీ రేకులు, పైన చల్లని వెన్నెల, కింద క్యాండిల్ లైట్ వెలుగులు. అర్జున్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతను కూడా పట్టుపంచ లాల్చి వేసుకొని చాలా అందంగా ఉన్నాడు. స్నేహం చూడగానే అర్జున్ కళ్ళార్పడం మర్చిపోయాడు. వావ్, చందమామ కిందికి దిగి వచ్చిందా అన్నాడు దగ్గరికి వస్తూ. స్నేహ సిగ్గుపడుతూ, ఉదయమంతా సీన్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ బిస్కెట్లు అవసరమా అంది బుంగమూతి పెట్టి. అర్జున్ నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి చెవులు పట్టుకున్నాడు. సారీ స్నేహ, సర్ప్రైజ్ ఇద్దామని అలా చేశాను, కానీ నీ కన్నీళ్లు చూసి నేను ఆఫీస్లో ఉండలేకపోయాను, అందుకే త్వరగా వచ్చేసన్నాడు. అర్జున్ స్నేహని కేక్ దగ్గరికి తీసుకెళ్లాడు. కేక్ మీద హ్యాపీ బర్త్డే మై లైఫ్ లైన్ అని రాసి ఉంది. స్నేహ కేక్ కట్ చేసి అర్జున్కి తినిపించింది. అర్జున్ ఆమెకు తినిపించాడు. ఇప్పుడు అసలు గిఫ్టు అంటూ అర్జున్ జోబులోంచి ఒక చిన్న బాక్స్ తీశాడు. అది తెరిచాడు. అందులో మెరుస్తున్న వజ్రపు ఉంగరం ఉంది. స్నేహ ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది.
అర్జున్, ఇది చాలా కాస్ట్లీ కదా, ఎందుకింత ఖర్చు? అర్జున్ ఆమె వేలికి ఆ ఉంగరం తొడిగాడు. నీ చిరునవ్వు ముందు దీని ఖరీదు చాలా తక్కువ స్నేహం. ఈ ఉంగరం మన బంధానికి గుర్తు అని చెప్పి ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. కేక్ కటింగ్ అయిపోయింది. ఇద్దరు టెర్రస్ పిట్టగోడ దగ్గర నిలబడి సిటీ లైట్స్ని చూస్తున్నారు. గాలి చల్లగా వీస్తుంది. అర్జున్ వెనక నుంచి స్నేహని గట్టిగా హక్ చేసుకున్నాడు. తన గడ్డాన్ని ఆమె భుజం మీద వాల్చాడు. హ్యాపీ బర్త్డే స్నేహ, నువ్వు నా లైఫ్లోకి రావటం నా అదృష్టం అని గుసగుసగా చెప్పాడు. స్నేహ వెనక్కి తిరిగి అర్జున్ మెడ చుట్టూ చేతులు వేసింది. నేను పుట్టింది ఈరోజు అనిపిస్తుంది అర్జున్. మీ ప్రేమ దొరికాకనే నా జీవితానికి అర్థం వచ్చింది అంది భావోద్వేగంతో. వారి కళ్ళు కలిశాయి. ఆ వెన్నెల సాక్షిగా వాతావరణం వేడెక్కింది. అర్జున్ ఆమె నడుముని దగ్గరికి లాక్కున్నాడు. స్నేహ ఊపిరి వేగమైంది. ఇంటికి వెళ్దామా అడిగాడు అర్జున్ కవ్వింపుగా. ఎందుకు, ఇక్కడ బాగుంది కదా అంది స్నేహ సిగ్గుపడుతూ. ఇక్కడ కేవలం మాటలే బాగుంటాయి, కానీ నాకు ఇంకేదో కావాలి అన్నాడు అర్జున్ ఆమె చెవిని కొరుకుతూ. స్నేహ ఒళ్ళు జల్దరించింది. పోనీలేండి, అల్లరెక్కువైంది అంటూ అర్జున్ని తోసేసి లిఫ్ట్ వైపు పరిగెత్తింది. అర్జున్ నవ్వుతూ ఆమె వెనక వెళ్ళాడు. గదిలోకి రాగానే అర్జున్ తలుపు గడియ పెట్టాడు. స్నేహ అద్దం ముందు నిలబడి తన చెవిపోగులు తీస్తుంది. అర్జున్ వెనక నుంచి వచ్చి ఆమెను అద్దంలో చూస్తూ ఆమె మెల్లో ఉన్న మల్లెపూల దండని వాసన చూశాడు. ఆ స్పర్శకి స్నేహ చేతులు వణికిపోయాయి. అర్జున్ ప్లీజ్ అంది నీరసంగా, ఆనందంగా. అర్జున్ ఆమెను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. ఈరోజు నీ పుట్టినరోజు, కానీ గిఫ్ట్ మాత్రం నాకు కావాలి అని అన్నాడు. గిఫ్ట్ ఇచ్చారుగా ఉంగరం అంది స్నేహ మాయకంగా. అది నేను నీకిచ్చిన గిఫ్టు, నువ్వు నాకిచ్చే గిఫ్ట్ వేరే ఉంది అంటూ అర్జున్ లైట్స్ ఆఫ్ చేశాడు. కేవలం బెడ్ ల్యాంప్ వెలుగులో వారి ప్రేమ ఇంకోసారి ఉప్పొంగింది. ఈసారి వారి కలయికలో కొత్తదనం లేదు, గాఢత ఉంది. ఒకరినొకరు విడిచి ఉండలేం అన్న భరోసా ఉంది. ఆ రాత్రి స్నేహ అర్జున్ గుండె మీద తల వాల్చి పడుకున్నప్పుడు ఆమె కనిపించింది, ఈ జన్మకి ఇంతకంటే అదృష్టం ఇంకేం అక్కర్లేదు అని. అర్జున్ స్నేహల పెళ్లి జరిగి 6 నెలలు గడిచింది. 6 నెలల్లో వారి కాపురం ఒక అందమైన నదిలా సాగిపోతుంది. చిన్న చిన్న గొడవలు, ఆ వెంటనే రాజీలు, సినిమా షికార్లు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ రైడ్స్, ఇలా వారి జీవితం రంగులమయంగా ఉంది. ఈరోజు ఉదయం ఎప్పట్లాగనే స్నేహ వంటగదిలో కాఫీ కలుపుతుంది. అర్జున్ హాల్లో పేపర్ చదువుతున్నాడు. కాఫీ పొడి వాసన చూడగానే స్నేహకి ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టయింది. తల తిరిగింది. అమ్మ అంటూ సింక్ దగ్గరికి పరిగెత్తింది. వాంతులు అవుతున్నాయి. శబ్దం విన్న అర్జున్ పేపర్ పక్కన పడేసి వంటగదిలోకి పరిగెత్తాడు. స్నేహ ఏమైంది అంటూ ఆ భుజం పట్టుకున్నాడు. స్నేహ నీరసంగా ముఖం కడుక్కుంది. ఏమో అర్జున్, పొద్దునుంచి ఏదోలా ఉంది. బహుశా నిన్న బయట తిన్నాం కదా, ఫుడ్ పడలేదేమో అంది నీరసంగా. అర్జున్ కంగారు పడ్డాడు. నిన్న ఆఫీస్ సెలవు పెడతాను, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అన్నాడు. వద్ద అర్జున్, చిన్న విషయమే కదా, మీరు వెళ్ళండి. ఒకవేళ తగ్గకపోతే మధ్యాహ్నం వెళ్దాం అని బలవంతంగా అతన్ని ఆఫీస్కి పంపించింది. అర్జున్ వెళ్ళాక స్నేహకి అనుమానం వచ్చింది. 4 రోజులుగా పీరియడ్స్ రాలేదు. ఉదయం వాంతులు, అలసట. వెంటనే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుంది. టెస్ట్ చేసింది. 2 నిమిషాల ఉత్కంఠ తర్వాత ఆ కిట్ మీద 2 పింక్ గీతలు కనిపించాయి. స్నేహ గుండె ఆనందంతో ఉప్పొంగింది. కళ్ళల్లో నీళ్లు గిరిన తిరిగాయి. నేను అమ్మని కాబోతున్నానా? అర్జున్ తండ్రి కాబోతున్నారా? ఆ ఆనందాన్ని తట్టుకోలేక అద్దం ముందు నిలబడి తన పొట్టని తడిమి చూసుకుంది. లోపల ఉన్న చిన్ని ప్రాణం ఊపిరి పోసుకుంటుంది. వెంటనే అర్జున్కి ఫోన్ చేయాలనుకుంది. ఫోన్ తీసింది కానీ ఆగిపోయింది. వద్దు, ఫోన్లో చెప్తే మజా ఉండదు. సాయంత్రం వచ్చాక కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంది.
సాయంత్రం అయింది. స్నేహ ఎప్పుడు లేనంత అందంగా తయారైంది. కానీ ఈసారి పట్టుచీరలు కాదు, ఒక సౌకర్యవంతమైన కాటన్ డ్రెస్ వేసుకుంది. ఇల్లంతా మల్లెపూలతో అలంకరించింది. అర్జున్ వచ్చాడు. రాగానే, స్నేహ ఇప్పుడెలా ఉంది, తగ్గిందా అని అడిగాడు ఆతృతగా. స్నేహ నవ్వుతూ, చాలా బాగుంది అర్జున్, మీరు ఫ్రెష్ అయ్యి రండి, ఒక విషయం చెప్పాలి అంది. అర్జున్ ఫ్రెష్ అయి సోఫాలో కూర్చున్నాడు. స్నేహ అతని పక్కన కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. అర్జున్, మన పెళ్ళయి 6 నెలలైంది కదా, ఈ ప్రయాణం మీకు ఎలా అనిపించింది అని అడిగింది. అర్జున్ నవ్వాడు. అద్భుతంగా ఉంది స్నేహ, నువ్వు పక్కన ఉంటే జీవితాంతం ఇలాగే గడిపేయొచ్చు. స్నేహ అతని కళ్ళలోకి చూసింది. మరి మన ఇద్దరి మధ్యలోకి ఇంకొకరు వస్తే అని అడిగింది. అర్జున్ అర్థం కాక చూశాడు. ఇంకొకరా అంటే మీ అమ్మ వాళ్ళు వస్తున్నారా? స్నేహ చిన్నగా నవ్వి అతని చేతిని తీసుకెళ్ళి తన పుట్ట మీద పెట్టుకుంది. అమ్మవాళ్ళు కాదర్జున్, మనల్ని అమ్మ నాని చేయటానికి ఒక అతిథి వస్తున్నారు అంది కన్నీళ్లతో. అర్జున్ ఒక క్షణం స్తంభించిపోయాడు. ఆ మాట అర్థం చేసుకోవటానికి అతనికి కొన్ని సెకండ్లు పట్టింది. స్నేహ అంటే నిజంగానా అని అడిగాడు గొంతులో వణుకుతో. స్నేహ తల ఊపింది. టేబుల్ మీద ఉన్న రిపోర్ట్స్ చూపించింది. అర్జున్ ఆనందానికి అవధుల్లేవు. గట్టిగా అరిచాడు. ఎస్. వెంటనే స్నేహని హగ్ చేసుకోబోయాడు. కానీ అంతలోనే ఆగిపోయాడు. అమ్మో, గట్టిగా హగ్ చేసుకోకూడదేమో, పాపాయికి దెబ్బ తగులుతుంది అని చాలా సున్నితంగా ఒక పువ్వుని తాకినట్టు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మోకాళ్ల మీద కూర్చొని స్నేహ పొట్టకి చెవి ఆంచి వినడానికి ప్రయత్నించాడు. హలో జూనియర్, నేను నాన్ని మాట్లాడుతున్నాను, వినపడుతుందా అన్నాడు పిచ్చిగా. స్నేహ పగలబడి నవ్వింది. అర్జున్, ఇప్పుడే ఎలా వినిపిస్తుంది, ఇంకా చాలా టైం ఉంది, పర్లేదు నాన్న గొంతు అలవాటవ్వాలి కదా అంటూ అర్జున్ ఆమె పొట్ట మీద ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వీడియో కాల్లో స్నేహ తల్లిదండ్రులకు అర్జున్ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఆనంద హేళ. మా వంశోద్ధారకుడు వస్తున్నాడు అని అర్జున్ నాన్నగారు, మా అమ్మాయి 12 బిడ్డను కంటుంది అని స్నేహ అమ్మగారు మురిసిపోయారు. ఆ రాత్రి ఆ ఇల్లు ఒక దేవాలయంలా మారిపోయింది. అర్జున్ స్నేహని మంచం మీద కూర్చోబెట్టి ఆమెకి పాలు కలిపి తెచ్చి ఇచ్చాడు. ఇక నుంచి నువ్వు కిందికి వంగకూడదు, బరువు ఎత్తకూడదు, ఆఫీస్ నుంచి త్వరగా వస్తా, వంట మనిషిని పెడదాం అని ఆర్డర్స్ వేయటం మొదలుపెట్టాడు. స్నేహ నవ్వుతూ, అర్జున్, ప్రెగ్నెన్సీ అంటే జబ్బు కాదు, ఒక అనుభూతి, నేను పనులు చేసుకుంటాను అని అంది. వద్దు, నువ్వు మహారాణివి, నా బిడ్డను మోస్తున్న దేవతవి, నిన్ను కాలు కింద పెట్టనివ్వను అన్నాడు అర్జున్ ప్రేమగా. స్నేహ ప్రసవ వేదనతో అరుస్తుంది. బయట అర్జున్ అటు ఇటు తిరుగుతున్నాడు. అతని గుండె వేగం రైలు ఇంజన్లా ఉంది. దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. నా స్నేహకి ఏం కాకూడదు. కాసేపటికి కెవ్వుమన్న ఏడుపు వినిపించింది. ఆ శబ్దం వినగానే అర్జున్ ప్రాణం లేసొచ్చింది. నర్సు బయటకు వచ్చి, కంగ్రాట్స్ సార్, మహాలక్ష్మి పుట్టింది అని చెప్పింది. అర్జున్ ఆనందంతో లోపలికి పరిగెత్తాడు. మంచం మీద నీరసంగా పడుకుని ఉన్న స్నేహ పక్కన తెల్లటి గుడ్డలో చుట్టిన పసిపాప. అర్జున్ నెమ్మదిగా వెళ్ళి పాపనెత్తుకున్నాడు. ఆ పాప చిన్న చిన్న వేళ్ళు, గులాబీ రంగు పెదాలు, మూసుకున్న కళ్ళు, అచ్చం స్నేహలానే ఉంది. హాయ్ తల్లి, వెల్కమ్ టు ద వర్డ్ అన్నాడు అర్జున్ కన్నీళ్లతో. పాపని స్నేహ పక్కన పడుకోబెట్టి స్నేహ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ స్నేహ, నా జీవితాన్ని పరిపూర్ణం చేశాం. మొన్నటిదాకా భర్తని, ఇప్పుడు తండ్రిని చేశాం. స్నేహ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. పాప ఎవర్లా ఉంది అర్జున్? నీలాగే ఉంది, కానీ కోపం వస్తే నాలా ఉంటుంది అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఇద్దరూ ఆ పాపను చూస్తూ
తమ ప్రపంచం ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుందని గ్రహించారు. ఆ రాత్రి హాస్పిటల్ గదిలో అందరు నిద్రపోయాక అర్జున్ స్నేహ చేయి పట్టుకొని కూర్చున్నాడు. 6 నెలల క్రితం ఒకరికొకరు తెలియని ఇద్దరు వ్యక్తులు ఒక గదిలో బిడియంతో కూర్చున్నారు. ఈరోజు అదే ఇద్దరు వ్యక్తులు తమ ప్రేమకు అతిరూపమైన బిడ్డతో అదే గదిలో ఉన్నారు. జీవితం అంటే కేవలం సుఖాలు మాత్రమే కాదు, అపరిస్తత్వం నుంచి స్నేహం, స్నేహం నుంచి ప్రేమ, ప్రేమ నుంచి శృంగారం, శృంగారం నుంచి బాధ్యత, బాధ్యత నుంచి బంధం. ఇదే కదా అసలైన దాంపత్యం. స్నేహ నిద్రలో కదిలింది. అర్జున్ ఆమె తల్లి నిమిరాడు. కిటికీలోని చందమామ తొంగి చూస్తున్నాడు. ఈసారి ఆ చందమామ సాక్షిగా వారి కుటుంబం నిండుగా నిత్య నూతనంగా వెలిగిపోతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.